Municipal administration also, they are having so much of money, 320 crores, 120 crores ఖర్చు పెట్టారు. సురేష్ ఢిల్లీ పెట్టారు సార్, ఢిల్లీ పెట్టారు చేయాలి సార్. ఇంకా నేను వారానికి ఒకసారి మీటింగ్ పెట్టాల్సి వస్తుంది. ఇంకా మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఈ మార్గం చేస్తా కూర్చుంటే వారానికి ఒకసారి కూర్చొని పెట్టి చెప్పి దెన్ నెక్స్ట్ లెవెల్ పబ్లిక్ లో పోతా ఉంటే మీకు అక్కడి నుంచి ప్రెజర్ వస్తుంది. నా ప్రెజర్ చాలకపోతుంది. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఆల్ మినిస్టర్స్ హ్యాస్ టు లెర్న్. కొత్తగా వచ్చిన మినిస్టర్స్ కూర్చొని ఏం చేయాలని ఆలోచించండి. మీరు కానీ మీ సెక్రటరీస్ కానీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కానీ యు ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు ల్యాప్స్ ది ఫండ్స్. ట్రైబల్ వెల్ఫేర్ లో కూడా 185 crores మీరు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టారు. 118 కోట్లు వచ్చింది. చెప్పండి సార్. నెక్స్ట్ వచ్చేసి మనకు మదర్ శాంక్షన్ 75% రాకుండా బట్ 50% మినిమం వచ్చినవి సార్. 2 quarters వచ్చినాయి. 3rd quarter రానివి ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి సార్ డిపార్ట్మెంట్ వారీగా. దిస్ ఇస్ దేర్ సార్. ఇది మొత్తం కలిసి అది ఖర్చు పెడితే ఇది ఇస్తారు. అంతవరకు ఎక్స్పెండిచర్ 75% మినిమం చేయాలి సార్. మనకు ఉన్న మదర్ శాంక్షన్ లో చేస్తే మన నెక్స్ట్ మదర్ శాంక్షన్ వాళ్ళు ఇస్తారు సార్. ఇప్పుడు దీనికి ఏమంటారు మీరు? హెల్త్ అండ్ హెల్త్ 28% చూపిస్తున్నారు. సార్ యాక్చువల్గా ఆల్రెడీ ఒక 124 crores బిల్స్ ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఫినాన్స్లో ఉంది సార్. ఇంకా 186 crore బిల్స్ కూడా అప్లోడ్. యూ గో అండ్ సిట్ విత్ దెమ్. ఇఫ్ దే ఆర్ నాట్ లిజనింగ్ యూ కమ్ బ్యాక్ టు మీ. బట్ నో ఎక్స్క్యూజ్. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. ఎయిదర్ మీ ఆఫీసులో మీరు హ్యాపీగా ఉండాలంటే అన్ని పని చేస్తూ ఉంటారు. లేదంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూర్చోండి, లేకపోతే మా ఆఫీస్కి వచ్చి కూర్చోండి. నేను ఐ విల్ సార్ట్ ఇట్ అవుట్. అంతేగాని మీరు ఎన్ని ఎక్స్క్యూజ్ చెప్తే మాత్రం ప్రోయాక్టివ్, నాట్ రియాక్టివ్. బీ క్లియర్. ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ సార్ అవుతుంది సార్. ఎస్టిమేషన్ వస్తుంది సార్. అది చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఫైనాన్స్ పంపించాను సార్. అది సార్ట్ అవుట్ అయింది సార్. ఇష్యూస్ మ్యాపింగ్ సార్. అది పోతుంది సార్. నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు. మళ్ళా చెప్తున్నా. ఇంకొకసారి మాత్రం నేను ఇందలుచుకోలేదు. నేను ఇంక మిమ్మల్ని చాలా గట్టిగా ఉంటా. దెన్ వాట్ అబౌట్ అనిమల్ హస్బెండరీ? సార్ 28 crores బిల్స్ ప్రజెంట్ చేస్తున్నాం సార్. ఎప్పుడయ్యా? సార్ ఒక 2 days లో ప్రజెంట్ చేస్తున్నాం సార్. ఇంతవరకు ఎందుకు చేయలేదు? 15 రేపు వస్తా ఉంది. రేపు నుంచి హాలిడే పోతున్నాను. సంక్రాంతి పోవా? మరి ఎప్పుడు చేస్తావు? 13% చేసావు. బీ క్లియర్. ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ ఇట్ సీరియస్లీ. మీ వల్ల ఏడా డిపార్ట్మెంట్స్ వల్ల కాకపోతే నేను ఐఎమ్ వెరీ క్లియర్. 1 or 2 పోస్టింగ్ ఇవ్వకుండా వరకు పెట్టేస్తా. ఆ స్టేజ్కి వస్తా నేను. అది చెప్తే తప్ప మీకు అర్థం కావడం లేదు. మొక్కబడిగా నేను రివ్యూలు చేయడం లేదు ఇక్కడ. మిమ్మల్ని మోటివేట్ చేయాలనుకుంటున్నారు. మోటివేట్ చేసిన తర్వాత వినకపోతే గట్టిగా కూడా చెప్పాల్సి వస్తుంది. మెసేజ్ షుడ్ బి స్ట్రాంగ్. స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా దీంట్లో కూడా 0% ఎక్స్పెండిచర్. బీ క్లియర్. ఇష్యూ రిజాల్వ్ అయింది సార్. ఈరోజు 100 కోట్లు అప్లోడ్ చేశాం సార్. రేపటికల్లా మాది అయిపోతుంది సార్. బిల్స్ రెడీగా ఉన్నాయి సార్. అగ్రికల్చర్ మార్కెట్ 8 98% చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 58, 75 కావాలి. ఇది కూడా. దెన్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఏంటమ్మా మీరు ఓన్లీ 70%? సార్ మాకు బీఆర్ఓస్ కొంచెం లేట్ అయింది సార్. ఈ వీక్ అప్లోడ్ చేసేస్తాం సార్. నో ఎక్స్క్యూజెస్. బీ క్లియర్. మళ్ళా మీరు మీ డబ్బులు తీసుకొచ్చి మంత్ ఎండ్ లోపల ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు అప్డేట్. ఈ మంత్ ఎండ్ లోపల యూ హ్యావ్ టు డ్రా ది మనీ 100%. నెక్స్ట్ 15th ఐఎమ్ వెరీ క్లియర్. March 15th కంతా మీరు ఖర్చు పెట్టేసి యూ హ్యావ్ టు గో అగైన్ ఎక్స్ట్రా ఫండ్స్ ఎవ్రీ డిపార్ట్మెంట్. కన్జ్యూమర్ అఫేర్స్ 12% ఓన్లీ. సార్ 38.89 crores బిల్స్ ఫైనాన్స్ లో పెండింగ్ ఉన్నాయి సార్. ఇవాళ క్లియర్ చేస్తారన్నారు సార్. సో ఆఫ్టర్ దట్ రిమైనింగ్ బిల్స్ సార్ విల్ బి పుట్టింగ్ ఇన్ 3-4 days టైం సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ 92% ఖర్చు పెట్టారు. 100% డ్రా చేయండి. అది కాకుండా ఇంక నెక్స్ట్ సార్ ఇది మదర్ శాంక్షన్ లెస్ దాన్ 50% ఉన్న కొన్ని స్కీమ్స్ ఉన్నాయి సార్ కొన్ని డిపార్ట్మెంట్స్లో. 50% అండ్ లెస్ సార్. అంటే శాంక్షన్ 50%కి వచ్చారు. ఎస్ సార్. వీళ్ళేంటి? స్కూల్ ఎడ్యుకేషన్ అగైన్
సార్ ఇది థర్డ్ ఇన్స్టాల్మెంట్కి రెడీ అయ్యాం సార్. ఇప్పుడు ఫ్యూ డేస్ బ్యాక్ ఒక 4-5 డేస్ బ్యాక్ డబ్బులు రిలీజ్ చేశారు. రేపు ఈవినింగ్ కల్లా మాకు సెకండ్ అయిపోతుంది. అండ్ ఎల్లుండి కల్లా మేము వీఆర్ సబ్మిటింగ్ ఫర్ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ సార్. సోషల్ ఫేర్ సార్ రీసెంట్లీ యాక్చువల్గా మదర్ శాంక్షన్ రీసెంట్లీ మైగ్రేట్ అయ్యాం సార్, అందుకని శాంక్షన్స్ ఇలా వచ్చినాయి సార్. సో 3rd and 4th వచ్చేస్తాయి సార్ మాకు. పంచాయత్ రాజ్ Sir, it is mostly JJM extension, sir. So we will be able to take care of it, sir, once it is extended. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జీరో. నారాయణ గారు మీ సెక్రటరీ మీరు కూర్చోండి, నాకు తెలియదు ఇవన్నీ ఇంకా మీరు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇది చేయడం కరెక్ట్ కాదు. స్కిల్ డెవలప్మెంట్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా 39,800. అగ్రికల్చర్ మార్కెటింగ్ 65, సెకండ్ ఇన్స్టాల్మెంట్ 65A. స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్ దిస్ ఇస్ 15%. ఉన్నాడా ఎండి? ఎస్ సార్. ఇది కూడా ఆన్ ట్రాక్ సార్. మేము బిల్స్ రెడీ. ఎన్ఆర్ఎల్ఎం సార్, అది స్కిల్ డెవలప్మెంట్, అది ఎన్ఆర్ఎల్ఎం సార్, మీది కాదు. ఇట్ ఇస్ ఎన్ఆర్ఎల్ఎం సార్. ఇట్ ఈస్ విత్ సర్ప్. లేడా ఎండి? ఎన్ఆర్ఎల్ఎంలో మేడం 207 crores మదర్ శాంక్షన్ వచ్చింది, 49 crores వచ్చింది. మేము మదర్ శాంక్షన్ ఇంకా రావాల్సి ఉంది. దిస్ ఇస్ అండర్ ఎన్కేఎస్పి, ఐ థింక్ ఎస్సిపి. ఇది చేస్తున్నాం సార్. మనకి గ్రామ్ నిధి పోర్టల్ అని ఎంఓఆర్టీ వాళ్ళు చాలా డీటెయిల్డ్ అండ్ కాంప్లెక్స్ సాఫ్ట్వేర్ ఇంట్రడ్యూస్ చేశారు సార్. బిల్స్ అప్లోడ్ చేస్తున్న కొద్దీ మళ్ళీ దే ఆర్ గెటింగ్ రిజెక్టెడ్. మీరు ఏమన్నా ఉంటే మీరు కూర్చొని ఢిల్లీకి వెళ్ళినాము, కూర్చొని వర్కౌట్ చేసుకొని గెట్ ఇట్ చేస్తున్నాం సార్. అంతేగాని నాకు ఇంకా దాన్ని లేట్ అయ్యేదానికి ఏమాత్రం మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే గో టు ఢిల్లీ. యూ ఆర్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ఫైనాన్స్, గో అండ్ సిట్ విత్ దెమ్. హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 82%. ఇది కూడా మీరు డ్రా చేయాలి. 50% లోనే ఉన్నారు, అది కూడా 82% ఇచ్చారు. ఇంకా మిగిలిన డ్రా చేయలేదు మీరు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఇక్కడ కూడా చాలా వీక్ గా ఉన్నారమ్మా మీరు. 2%. బీ క్లియర్. సార్ దీనిలో కొన్ని పాలసీ చేంజెస్లో ఉన్నాయి సార్. క్రషెస్ కానీ ఇంకొక హౌసెస్ది కానీ శిశుగృహాస్ సార్, దాన్ని చేంజ్ చేసుకొని అప్పుడు ఇస్తారు సార్. మాకు మదర్ శాంక్షన్ అందుకే లేట్ అయింది సార్. దీంట్లో మీరు ఏం చేయాలి, మళ్ళీ ఖర్చు పెట్టాలి కదమ్మా. Yes. ఖర్చు పెడితే కదా మీకు వచ్చేది నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్. దృష్టి పెట్టండి మీరు. కలెక్టర్, నేను రొటీన్ గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడితే అందుకని నేను చెప్పింది వేసి కూడా ఇంకా ఓపెన్ చేస్తారు కాకుండా అకౌంటబిలిటీ. అనిమల్ అండ్ హస్బెండరీ కూడా ఇక్కడ కూడా సెకండ్ దీంట్లో కూడా మీరు 62% ఖర్చు పెట్టారు 50% లో. బీ క్లియర్. హోమ్ డిపార్ట్మెంట్ 36% ఖర్చు పెట్టారు డీజీ గారు, 36% ఇందులో. లా సెక్రటరియట్ 99%, దే హ్యావ్ టు డ్రా మనీ. ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ఇది కూడా 0% చూపిస్తున్నారు. దెర్ ఇస్ మనీ, ఖర్చు పెట్టాలి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 14% చూపిస్తారు. మైనారిటీ వెల్ఫేర్ ఆల్సో 0. దిస్ ఆల్సో యూ హ్యావ్ టు స్ట్రైటన్ అండ్ దెన్ డ్రా 336 crores. ఓకే, మీరు నెక్స్ట్ జీరో అలొకేషన్ టు మదర్ స్కీమ్స్. సార్ జీరో మనకు బడ్జెట్లో అలొకేషన్ చూపించలేదు కానీ మదర్ శాంక్షన్స్ మాత్రం ఇచ్చారు సార్, సెపరేట్గా చూపించాం సార్ అది. సో దే ఆర్ డూయింగ్ ఎక్స్పెండిచర్ హియర్. దిస్ హ్యాస్ టు స్పెండ్ కదా. ఎస్, చేస్తాం. టోటల్ గా 185 కోట్లలో 17% చేశారా మీరు? కొంచెం ఎందుకంటే ఇవన్నీ ఇంత మునుపు ఇది పోవడం లేదు. ఇప్పుడు ఉదాహరణకు 75% 1184లో 49 50% చేశారు. 50% మదర్ శాంక్షన్ లో 68% ఎక్స్పెండిచర్ చేశారు. 9,631 గాను 2,976. మదర్ శాంక్షన్స్ 2,976, 2,000 కోట్లు పెట్టారు, 68%. ఇక్కడికి వచ్చినప్పుడు 1089కి 17% చేశారు. పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 856 crores. మీది శశి. దెన్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీ 16లో 45% చేశారు, 78% మీరు ఖర్చు పెట్టారు. ఇక్కడ బాగా ఖర్చు పెట్టింది 1 or 2, ఇది కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఒకటి స్మాల్ అమౌంట్, ట్రైబల్ వెల్ఫేర్ ఒకటి హెవీ అమౌంట్ 69 crores ఖర్చు పెట్టలేదు.
సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒకటి, హౌసింగ్ 244 crores. ఏంటి అజయ్ జైన్ గారు? ఇప్పుడు ఇది రీసెంట్గా సార్ గ్రామీణలో జస్ట్ 1 week బ్యాక్ వచ్చింది. విల్ బి ఏబుల్ టు స్పెండ్ బై మంత్ ఎండ్ సార్ అండ్ క్లెయిమ్ ద నెక్స్ట్. అదే మరిగా కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లై సెక్రటరేట్, ఇది కూడా 55 crores, 28% పెట్టారు. హెల్త్లో కూడా ఖర్చు పెట్టలేదు మీరు. ఇవాళ రివ్యూ పెట్టారు సార్ మినిస్టర్ గారు కూడా. విల్ హ్యావ్ ఎ డీటెయిల్డ్ విల్ డెఫినెట్లీ స్పెండ్ సార్. ఇది కాకుండా డిపార్ట్మెంట్స్ ఫర్ విచ్ BRO is issued but not expenditure is yet to be done, 27 schemes, 382 crores. ఇవన్నీ డిపార్ట్మెంట్స్ అగైన్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఉమెన్ అండ్ చైల్డ్, డిఫరెంట్లీ ఏబుల్డ్ 16 crores, 87 crores. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 55 crores, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 33 crores, పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్ 17 crores, అగ్రికల్చర్ 14 crores, హోమ్ డిపార్ట్మెంట్ 5. ఇవన్నీ కూడా ఉన్నాయి. But the last slide should also be out of this, how much is pending with finance department, sir. I had that issue also. Sir, I can confidently say, sir, as far as Persian SNA is concerned, nothing is pending in finance, sir. Any particular scheme, if that is having. ఓకే, ఇప్పుడు వాళ్ళు రేజ్ అయ్యారు, మీరు రేజ్ కావడదు అకేషన్కి. బే క్లియర్ శశి. ఇంకా బ్లేమ్ గేమ్ అయిపోయింది, ఇప్పుడు రియల్ గేమ్ స్టార్ట్ అయ్యింది, అకౌంటబిలిటీ గేమ్ స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ స్టెప్కి వచ్చాం. విత్ ఒకవేళ కానీ మీరు ఎవరన్నా ఆర్గ్యూ చేసి ఐ విల్ బి వెరీ హ్యాపీ. దెన్ విత్ డేటా యూ హ్యావ్ టు వీ విల్ ఎక్స్ప్లెయిన్ వీఆర్ అకౌంటబుల్ ఫర్ యూ, యూ ఆర్ అకౌంటబుల్. అది గుర్తుపెట్టుకోండి, ఆల్ డిపార్ట్మెంట్స్. ఆర్ అదర్వైజ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు ది పీపుల్ అగైన్ ఇయర్ ఆఫ్టర్ వర్డ్స్. నేను ఎందుకంటే ఈ 1 year మాకుండే ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్ అవుట్ చేయడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వర్క్ కూడా డివైడ్ చేసుకున్నాం. Ronald, most of the time is spending in Delhi and also how to do it overall ga structuring ఇవన్నీ. పీయూష్ ఓవరాల్ స్ట్రాటజీ. ఎక్కడైతే వినయ్ అయితే ఇక్కడ కూర్చొని ఎక్కడ ఉంటే ప్రాబ్లం ఉంటే అక్కడిక్కడ వర్కౌట్ చేస్తున్నారు. నౌ కంపేర్ టు అదర్స్, ఫైనాన్స్ ఈజ్ డూయింగ్ బెటర్ వర్క్, మీరు కొంచెం లాగింగ్ అవుతున్నారు. దే ఆర్ ఆఫ్టర్ యూ నౌ. Then next, Ronald. Sir, this is on SNA scheme, sir. What we saw was మన స్పర్శలో సార్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మోర్ దెన్ 50% CSS అలొకేషన్ వచ్చినవి 2 schemes వచ్చినాయి సార్. మనకు లెస్ దెన్ 50% వచ్చినవి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి సార్. సో అది మనం ఖర్చు పెట్టేసి SNAలో ఉన్న బ్యాలెన్స్ ఖర్చు పెడితే మిగతా 3rd and 4th installment మనకు వస్తుంది సార్. Can secondary education? సార్ ఇప్పుడు లేటెస్ట్ ఈరోజు ఇంకో 130 కోట్లు పంపించారు సార్. రేపు ఈవినింగ్ కల్లా విల్ బి సబ్మిటింగ్ ది 3rd installment ప్రపోజల్. వీఆర్ ఆన్ ట్రాక్ సార్. అంటే ఈ డబ్బులు రిలీజ్ చేసింది ఓన్లీ 4 days బ్యాక్. మేము రోజు బిల్స్ ఎక్కిస్తా ఉన్నాం సార్. సో వీఆర్ ఆన్ ట్రాక్ సార్. విల్ డూ ఇట్ సార్. What about Panchayat Raj and Rural Development? Yes, sir. So this is mainly on account of sir, JJM extension. So they have given the allocation, but they have given the budget, but so far no allocations and no release also. So because of that, 5,000 crores, sir. Our allocation is in the range of 5,000 crores. So, but we will hear more of it in the coming days. Social Welfare Department 477 crores. సార్ మనకి ఇప్పుడు దాకా 110 crores వచ్చింది సార్. అక్కడ 2 అని తప్పు పడింది సార్. రొనాల్డ్ గారికి చెప్పాను సార్. బ్యాలెన్స్ అమౌంట్ మన స్టేట్ షేర్ స్కాలర్షిప్ ఇచ్చేస్తే అది ఇచ్చేస్తా అన్నారు సార్. 260 crores, వాళ్ళు 360 ఇచ్చేస్తారు సార్. సో వాట్ ఎవర్ 474 crores మనం ఈ మంత్ మనం మార్చ్ కల్లా ఖర్చు పెట్టేస్తాం సార్. మార్చి కాదు, నాకు ఈ నెల అయిపోవాలి. ఎస్ సార్, షూర్ సార్. మీరు కూర్చొని సెట్ చేసుకోండి. ఈ నెల అయిపోతే మళ్ళీ ఏదైనా అడిషనల్ బ్యాలెన్స్ నుండి తెచ్చుకుందాం. ఓకే సార్. దెన్ ఎన్విరాన్మెంట్ అగైన్ 16 కోట్ల మీది. ఎస్ సార్, ఈ నెల ఆఖరికి అయిపోతుంది సార్. బిల్స్ అన్ని రెడీ, అంటే వర్క్స్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది సార్. బిల్స్ ఇవన్నీ చేస్తాం సార్. హెల్త్ మెడికల్ వెల్ఫేర్ దీంట్లో కూడా 97 కోట్లు. సార్ ఇది ఆయుష్ది ఉంది సార్. ఇది ఫస్ట్ టైం ఖర్చు చేస్తున్నాం సార్. వీ విల్ మేక్ ఎక్స్పెండిచర్ సార్. దెన్ ఉమెన్, నేను ₹1 కూడా ల్యాబ్స్ కావడానికి వీలు లేదు. బీ క్లియర్, ₹1 ల్యాబ్స్ అయినా మీ శాలరీ 1% కట్ చేస్తాం. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. డూ ఆర్ డై, వర్క్ హార్డ్, కంప్లీట్ ఇట్. ఈవెన్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ 18 crores, ఉమెన్ అండ్ చైల్డ్ డిఫరెంట్లీ దాంట్లో కూడా 22 కోట్లు ఉంది. చూసుకోండి అమ్మా కరెక్ట్గా మీరంతా కూడా. ఇవి నెక్స్ట్ సార్ నెక్స్ట్ వచ్చేసి సార్
మోర్ దెన్ 50% ఎక్స్పెండిచర్ అయింది సార్ అవుట్ ఆఫ్ ద టోటల్ అమౌంట్ రిలీజ్ ఫ్రమ్ ట్రెషరీ టు ఎస్ఎన్ఏ సార్. సో దే హ్యావ్ డన్ మోర్ దెన్ 50% ఎక్స్పెండిచర్ చేశారు సార్ వీళ్ళు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐ థింక్ ద సేమ్ అంటే 50% చేశారు కానీ డ్రా చేయాలి కదా. సార్ అలొకేషన్కి ఇంకా మనం డ్రా చేయాల్సి కొన్ని ఉన్నాయి సార్, బట్ దిస్ డిపార్ట్మెంట్స్ హ్యావ్ డన్ వెల్ సార్. అది కూడా నేనేమంటాను, బాగా చేసినట్టు ఇవన్నీ ఉన్నాయి. 67 లోయెస్ట్ సీనియర్ సిటిజన్స్ది. ఇంకొక పక్కన మోర్ దెన్ 50% డిపార్ట్మెంట్స్ విచ్ హావ్ డన్, ఇది కూడా 67%, 87 రెండో ఒకటే కదా. సార్ ఆ రెండు స్లైడ్స్ సేమ్ స్లైడ్స్ రిపీట్ అయినట్టు ఉంది సార్. అదే రిపీట్ చేశారు, అందుకే మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సారీ సార్, అదే చెప్తున్నా. దెన్ నెక్స్ట్ లెస్ దెన్ 50%. ఎస్ వీటి మళ్ళా హెల్త్ ఉంది, సెకండరీ ఎడ్యుకేషన్ ఉంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఉమెన్ అండ్ చైల్డ్, హౌసింగ్. సార్ ఇది హెల్త్ డ్రగ్ రెగ్యులేటరీ సిస్టమ్స్ సార్, అది డ్రగ్ రెగ్యులేటరీ సిస్టమ్స్ సార్, అది హెల్త్ది చిన్న స్కీమ్ అది. దాంట్లో సార్ అదే కన్స్ట్రక్షన్ వర్క్స్ ఉన్నాయి సార్, డ్రగ్ కంట్రోల్ ల్యాబొరేటరీ విల్ గెట్ దట్ డన్ సార్. వర్క్స్ అయితే నడుస్తున్నాయి సార్, జస్ట్ చెకప్ సార్. ఇప్పుడు ఇంకొక పక్క 420 కోట్లు ఈ డిపార్ట్మెంట్స్ అన్ని స్పార్ష స్కీమ్స్ లో ఎట్ టు స్పెండ్ దేర్ ఎస్ఎన్ఏ బ్యాలెన్స్. ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం 204 కోట్లు, మైనారిటీస్. హోమ్ డిపార్ట్మెంట్ మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్ 61 crores. డీజీ గారు మీరు డబ్బులు లేవంటారు, డబ్బులు ఇచ్చినట్టు ఖర్చు పెట్టరు. అసలు తెలియదు నాకు. మీ బ్యాంక్ అకౌంట్ లో ఉంది సార్, ఇది మీ బ్యాంక్ అకౌంట్ లో ఉంది సార్. మీరు చెక్ చేసుకోండి, మీరు చెక్ చేసుకోండి అంటే ఫైనాన్స్ మాట్లాడుకోండి. బీ క్లియర్. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ లో 52 కోట్లు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టకపోతే రాదు. సెక్రటరియట్ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్, దీంట్లో 1 crore. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అగైన్ 33 కోట్లు. ఉమెన్ అండ్ చైల్డ్ డిజేబుల్డ్ కొంత ఉంది. ఇవన్నీ కూడా 420. మ్యాక్సిమం మైనారిటీ వెల్ఫేర్ రెగ్యులరైజ్ చేయాలి, అదే 200, 50%. మిగిలినటన్నీ 50% ఉన్నాయి. ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకొని మీరు ఇచ్చేయండి. ఎట్ టు స్పెండ్ దేర్ ఎస్ఎన్ఏ బ్యాలెన్స్. ఎస్ఎన్ఏ బ్యాలెన్స్ అంటే సార్ ఫస్ట్ ఉన్నది స్పర్శ స్కీమ్ సంబంధించినవి సార్. ఇది 100% వీళ్ళు ఖర్చు పెట్టాలి, లేకపోతే వెనకేను తిరిగి కట్టాలి సార్. లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేశాము. ఇది ఇమీడియట్ గా ఖర్చు పెట్టేసి అకౌంట్స్ జీరో చేసి అకౌంట్స్ క్లోజ్ చేయాలి సార్. ఆల్రెడీ మన స్పర్శకి వెళ్ళిపోయాం. అది ఇది ఎంత ఉంది? ఇది మొత్తం 1100 కోట్ల. ఇది వచ్చేసి ఎస్ఎన్ఏ స్కీమ్ సార్. ఇప్పుడు రెగ్యులర్ రన్నింగ్ ఎస్ఎన్ఏ స్కీమ్స్ లో 1200 కోట్లు ఉన్నాయి సార్ రెడీగా ఖర్చు పెట్టడానికి. అది మనం ఇమీడియట్ గా చేయవచ్చు సార్. టైం అంతా ఇయర్ చేయాలి కదా, ఇయర్ చేయాలి సార్. ఇవన్నీ చేస్తేనే వాళ్ళకి 3rd ఇన్స్టాల్మెంట్ 4th ఇన్స్టాల్మెంట్ వస్తుంది. అదే చెప్పేది, ఇవన్నీ చేస్తేనే వస్తాయి. అవును సార్. మరి వన్ మంత్ టైం, ఈ ఎప్పటికప్పుడు విల్ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్. మళ్ళీ నేను చెప్తున్నా, డోంట్ మిస్టేక్ మీ. మీరు ఏమైనా చేసుకోండి. ఫస్ట్ వీక్ మళ్ళా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కానీ మీరు చేయకపోతే మాత్రం యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. యూ హ్యావ్ టు టేక్ ది ఓనర్షిప్. ఆల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ సైలెంట్గా వెనక బెంచ్లో కూర్చున్నాం, మేము వెళ్ళిపోతున్నాం, చూసుకుంటాను, కుదరదు. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు పుష్ యువర్ సెక్రటరీస్. వాళ్ళకి 5 డిపార్ట్మెంట్ ఉంటాయి, మీకు ఒకటే డిపార్ట్మెంట్. అదే సమయంలో సెక్రటరీస్ అండ్ మినిస్టర్స్ సింక్రనైజ్. అదే మాదిరిగా ట్రాన్స్ఫర్ ఆర్ పెండింగ్ ఫ్రమ్ ట్రెజరీ, ఇది 1442 కోట్లు. ఇదేంటి? ఇది కొంచెం పాత స్లైడ్ ఉన్నట్టుంది సార్. ఇది మేము యాక్చువల్గా ఎస్ఎన్ఏకి ఎంత ఇవ్వాలన్నది కూడా చూపిస్తున్నాం. విల్ బి రిలీజింగ్ ఇట్ షార్ట్లీ. సెకండరీ ఎడ్యుకేషన్ ఇచ్చేసాం సార్ మొత్తం కూడా. ట్రైబల్ వెల్ఫేర్ ఇవ్వాలి మేము 200 crores. అండ్ దెన్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ 77 crores ఇవ్వాలి సార్. సోషల్ వెల్ఫేర్ 37 ఇవ్వాలి సార్. దీస్ ఆర్ వాట్ వీ హ్యావ్ టు గివ్ టు ఎస్ఎన్ఏ అకౌంట్ సార్. మా తరపు నుంచి ఇవ్వాల్సింది. ఓకే, మీరు అది వర్కౌట్ చేసుకొని అవన్నీ కూడా మనం అనుకున్న ప్రకారం ఎక్కడ చేసి, ఇంకోటి కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ ఇయర్ స్కాలర్షిప్లు బకాయిలు ఉన్నాయి 1200 కోట్ల ప్రాంతాల్లో. మీరు 14-15 ప్రాంతాల్లో ఎట్లా అడ్జస్ట్ చేస్తారు ఒకసారి మాట్లాడండి. యూ రిలీజ్ ఇట్. స్కాలర్షిప్స్ ఇది చేసేయండి ఈ సంవత్సరం. అయిపోవాలి. RTF MTF. అది RTF MTF.
ఫీజ్ రీంబర్స్మెంట్. సార్ దీని దాకా డిస్కస్ 4 o'clock we had meeting, sir. ఫీజు రియంబర్స్మెంట్ అది కంపల్సరీ అయిపోవాలి. దెన్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇవన్నీ ద సేమ్ మనం డిస్కస్ చేసినవే సార్, బట్ డిపార్ట్మెంట్ వారీగా పెట్టడం జరిగింది సార్. ఓకే, ఇది మీకు ఆ కాపీ ఇస్తున్నారు, ఆ కాపీ తీసుకుంటున్నారు మీరు ఈచ్ డిపార్ట్మెంట్ వారిగా. మళ్ళీ నెక్స్ట్ ఐఎమ్ వెరీ క్లియర్, ఎట్టి పరిస్థితిలో కూడా థర్డ్ ఇన్స్టాల్మెంట్ 75 చేసిన వాళ్ళు పూర్తి చేసి టోటల్ గా డ్రా చేయడం.